హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఈరోజు మనం బ్లాగ్ ఇంటి నుంచి స్టార్ట్ చేద్దాం అనమాట. ఇంటి లోపల నుంచి స్టార్ట్ చేద్దాం. నేను ఫస్ట్ టైం అంటే నా పాత ఐడి ఉన్నప్పుడు కూడా, పాత ఛానల్ ఉన్నప్పుడు కూడా నేను ఇంటి నుంచి ఎప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేయలే. ఎప్పుడు నేను అసలు ఇల్లే చూపెట్టేవాడిని కాదు. అంటే మనకు చూపెట్టడం ఇష్టం లేదు ఇంటిని, అందుకే చూపెట్టలేదు అనమాట. అయితే ఇప్పుడు ఫస్ట్ టైం మనం, ఎందుకంటే ఈరోజు ఇంటి నుంచి చూపించాల్సి వస్తుంది. కరెంట్ లేదనమాట ఈరోజు. పవర్ కట్. మెయిన్ రీజన్ పవర్ కట్. పవర్ కట్ ఉంటే మనకి బయట కూడా కొద్దిగా పని ఉండదన్నమాట. అంటే మెయిన్ కరెంట్కి ఉండాలి కదా, కరెంట్ ఉంటే కదా మనకు పని అవుద్ది. అందుకే పని లేదు కాబట్టి ఇంటి నుంచి మొదలు పెడతాం బ్లాగ్. అది చాలు, కంటిన్యూ అవ్వండి. ఇప్పుడు వెళ్ళి మనం, అంటే నేను ఇది ముందే చేస్తున్నాను అనమాట. బిగ్ బాస్ నడుస్తుంది, వ్లాగింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. దీని తర్వాత నేను రివ్యూ ఇవ్వాలి, బిగ్ బాస్ రివ్యూ ఇవ్వాలి. అది ఇచ్చి కంటిన్యూ చేద్దాం. చాలు, అయితే రెడీ అయిపోయాం అనమాట. రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్ళాం, ఉట్టి రెడీ అవుతాం అంతే. ఎక్కడికి వెళ్తాం, ఏముంది ఇక్కడ, పవర్ కట్ అనమాట. ఈరోజు ఎంత 9 నుంచి 5 దాకా పవర్ కట్ మా ఇక్కడ ఈ లోకల్లో. అదనమాట. అయితే మీకు ఇంకోటి చూపెడతాను. రియాలిటీ ఏంటో చెప్తా మీకు. రియాలిటీ కంటిన్యూ అవ్వదు. అయితే మీకు ఒకటి చూపిస్తాను అనమాట. ఏంటంటే, ఈ ప్రైజ్ ఉందా, ఈ ప్రైజ్ నాది. ఈ ప్రైజ్ ఉందా, ఈ ప్రైజ్ నాది. ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది. అంటే కొన్ని ఇది నాది అంటున్నాను కానీ ఇది నాది కాదు, ఇది నాది కాదు. ఇది నాది, ఇది నాది. ఇంకా ఇక్కడ చిన్నది ఉంది, ఇది కూడా నాదే. అయితే ఇన్ని ప్రైజులు నావన్నమాట. అయితే ఇక్కడ ప్రాబ్లం ప్రైజులతో కాదు, మనుషులతో అనమాట. ఇక్కడ ప్రాబ్లం ఎలా క్లారిటీ వచ్చింది కదా, ప్రైజులు చూపించినా. అయితే ఇక్కడ నాకు ప్రైజులతో ప్రాబ్లం కాదు, నాకు ప్రాబ్లం ఇక్కడ మనుషులతో. ఎలాగంటే, ఇప్పుడు మ్యాన్నీ ఉన్నాడు, నేనున్నాను, ఇద్దరం ఒకే స్కూల్ చదివాం, ఓకే. అయితే స్పోర్ట్స్ కూడా ఒకటే కదా, స్పోర్ట్స్ కూడా ఒకే షూట్ కండక్ట్ అవుతాయి కదా, ఒక షూట్ కండక్ట్ అయ్యాయి. అయితే అక్కడ ప్రైజులు నేను సగం గెలిచాను, మ్యానీ ఒక 2-3 గెలిచుంటాడు. అయితే ఇప్పుడు మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారు, లేకపోతే మ్యానీ అలా కాలేజ్ ఫ్రెండ్స్ వచ్చారు, లేకపోతే నా కాలేజ్ ఫ్రెండ్స్ వచ్చారు. వచ్చినప్పుడు ఏంటవుతుంది, అడు చూస్తారు, చూసి ఆ ప్రైజ్లు ఎవరురా అంటారనమాట. ప్రైజ్లు ఎవరు అంటే అప్పుడు ఏం చెప్పాలి మ్యాన్యా, లేదురా మా తమ్ముడివి నాది రెండు కలిపి ఉన్నాయి అక్కడ ప్రైజులు అని చెప్పాలి కదా. లేదు, ఆ చిన్నది ఒకటే మా తమ్ముడిది, మిగతావన్నీ నావే అంటాడు. అది ఎలా అవు అంటే, నేనేంటి గెలలేదన్నమాట. అన్నీ ఆడు గెలుచుకుని వచ్చి అక్కడ పెట్టుకున్నాడు సైజుగా. నేనేం గెలకుండా వచ్చానమాట. ఆ చిన్న ప్రైజ్ ఉంది కదా, ఆ చిన్న ప్రైజ్ ఏమిచో నేను చిన్నప్పుడు డ్రాయింగ్ గెలుచుకుంది, అది నాకు గుర్తుంది, అది నాదే. మిగతావన్నీ ఆడమంటాడు. ఇప్పుడు క్లారిటీగా చెప్పాను కదా, ఆడు 2-3 ఉన్నాయి, మిగతావన్నీ నావి. అది మ్యాటర్. ఇంకా ప్రైజులు రాలే. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు చూడండి, నేను ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. నేను విన్నర్ అక్కడ. బ్యాడ్మింటన్ అయిందనమాట 10th క్లాస్లో. అయితే నాకన్నా బాగా ఆడిన వాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నాను, నాకన్నా బాగా ఆడిన వాళ్ళు ఉన్నారనమాట. ఉంటే అక్కడ ఏమైంది, వాళ్ళ ఫామ్ ఆ రోజు లేదనుకుంటా, ఆ రోజు కాదు. లైన్గా నలుగురిని ఓడించాను నేనే. దాని తర్వాత ఒక టఫ్ కంటెండర్తో నాకు పడిందనమాట అపోనెంట్గా. అయితే ఆడిని ఓడించాను అనమాట. అందరూ షాక్ అయిపోయారు, ఇదేంటి అని. ఇదేంటి ఈడు గెలిచేస్తున్నాడు అంటే, మనం అక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా మనం ఇచ్చి పడేసాం అనమాట అందరికీ. అదే మనం ఏదైనా తలుచుకుంటే అది అయిపోలే. నేను ఈ గేమ్ గెలాలి, గెలుస్తా అంతే. చూడండి, ఇప్పుడు ఒక గేమ్ గెలవగానే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే లెవెల్కి అయిపోద్ది అనమాట. దాంతో అన్నీ గెలుచుకొని బ్యాడ్మింటన్లో అప్పుడు సెకండ్ వచ్చామన్నమాట. ఫస్ట్ రావాల్సింది అప్పుడు గాలి వస్తుంది మిస్, తొక్క వస్తుంది మిస్, తోలు వస్తుంది మిస్ అని ఇంకోటి నా అపోనెంట్ ఏమో చెప్పి ప్లేస్ మార్చేశారనమాట. ప్లేస్ మార్చేస్తే అప్పుడు నాకు డెలికేట్ మైండ్ కదా, అప్పుడు పనిచేయదు మన మైండ్. మనకి ఈ కోర్ట్ అంటే ఇష్టం, ఈ కోర్టులో మనకి అలవాటు అయిపోయింది ఎలాగ ఆడాలో, ఎలాగ స్ట్రాటజీలు వేయాలో. ఆ కోర్టుకు మార్చేసరికి అది కొద్దిగా డౌన్ ఉంది, ఈ కోర్టు కొద్దిగా అప్ ఉంది. మన డెలికేట్ మైండ్కి మనం కన్ఫ్యూజ్ అయిపోయి ఓడిపోయామన్నమాట. అప్పుడు సెకండ్ వచ్చాం మనం. అది జరిగింది. ఆ ప్రైజులు రాలే, స్పోర్ట్స్ కండక్ట్ చేశారు అంతే, ప్రైజులు ఇవ్వలేదన్నమాట.
అది మ్యాటర్. అయితే ఇవన్నీ క్లారిటీ ఉంది కదా! ఈ వీడియో ఎందుకు తీశానంటే అందరూ క్లారిటీ రావాలా. క్లారిటీ వస్తే నేను పలానా ఈళ్ళింటికెళ్ళాను. ఆడేమొచ్చి అబద్ధాలు చెప్పాడు. ఎవడు మా అన్నయ్య అబద్ధాలు చెప్పాడని తెలుసుకుంటారు అందరూ. అది ఈ వీడియో రావడానికి కారణం. అయితే ఇక్కడితో మనం వీడియో ఎండ్ చేసేద్దాం. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి ఖాళీగా ఉన్నాను కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను. ఖాళీ లేకపోతే మా ఇల్లే చూపెట్టేవాడిని కాదు. అది మ్యాటర్.